అతడే ఒక సైన్యం, అతడే ఒక ధైర్యం. గూండాల రాజ్యంలో గద్దెనెక్కిన కాషాయ దళపతి. రోజుకో సంచలన నిర్ణయం, ప్రతి అడుగు సంస్కరణల పదం. జనమే అతని బంధుగణం, జగమంత కుటుంబం. ప్రజాహిత పాలన కోసం పరుగులు పెడుతున్న నాయకత్వం. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? రాజకీయాల్లోకి రావాలంటే ఏం కావాలి? పొలిటికల్ బ్యాక్గ్రౌండా, డబ్బా, పలుకుబడా, నేరాల సామ్రాజ్యనేత అయ్యుండాలా, దొమ్మీలు చెయ్యాలా? అవును, ఇది నేటి వరకు పాలిటిక్స్ పై అందరికీ ఉన్న అభిప్రాయం. కానీ ఇలాంటి అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ రాజకీయం అంటే ఎవరి గుత్తాధిపత్యమో కాదని, ప్రజలకు సేవ చేయడమే పరమావధి అని నిరూపించాడు ఆయన. సీఎం అంటే భారీ కాన్వాయ్, వందల మంది సెక్యూరిటీ, అడుగడుగున సోదాలు, ఇవే కనబడతాయి. కానీ దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు. అయితే పనిలో మాత్రం రాజీపరుడు. తాను పనిచేయడమే కాదు, అందరి చేత ఉరుకులు పరుగులు పెట్టిస్తాడు. అలా 100 రోజుల పాలనను కూడా స్పీడ్గా పూర్తి చేసుకున్నాడు. ఇంతకీ ఆయన సాధించిందేంటి? యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. యోగి సీఎం అయిన మొదట్లో కొందరు ఆయన్ను ముక్కోపి అన్నారు. మరికొందరు హిందుత్వవాదిని సీఎంగా చేస్తారా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇంకొందరు ఆయన ఓ సన్యాసి అని, ఆయనకు పరిపాలన గురించి, రాజకీయ చాణక్యం ఏం తెలుస్తుందని పెదవి విరిచారు. కాషాయం కట్టుకొని మంత్రాలు, పూజలు, జపాలు చేసుకోక ఎందుకొచ్చిన రాజకీయాలని హేళన చేసిన వారు లేకపోలేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ వాళ్లందరికీ ఓ పరిపాలన, పనితనం, దూరదృష్టి, రాజకీయ చతురతతోనే సమాధానం ఇస్తూ వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే తన మార్క్ రాజకీయ పంధాలో యోగి దూసుకెళ్లడం మొదలుపెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన 100 రోజుల మార్క్ను కూడా దిగ్విజయంగా దాటేశారు. నిస్వార్థపరుడైన ఓ సన్యాసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా ప్రజలకు చూపుతున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. సీఎంగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచే కీలక నిర్ణయాలతో అందర్నీ అవాక్కయ్యేలా చేశారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. గుండాయిజానికి, నేర సంస్కృతికి పెట్టింది పేరు ఉత్తరప్రదేశ్. గతంలో కుటుంబ పాలన, కుటిల రాజకీయాల మూలంగా రాష్ట్రం గూండాయిజం వ్యవస్థకు నిలువుటద్దం అనుకునేవారు. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పగ్గాలు అందుకున్నాక
ఆ పేరును తొలగించాలని సంకల్పించారు. తొలి నిర్ణయం యూపీలో రోమియోల ఆట కట్టించడంపైనే తీసుకున్నారు. రోడ్డు మీద రోమియో కనిపిస్తే తొక్కిపెట్టి నార తీయాలని ఆ రాష్ట్ర పోలీసులకు ఆదేశాలిస్తూ హుకుం జారీ చేశారు. దీనికోసం యాంటీ రోమియో స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. మహిళల భద్రతకు ఎలాంటి ఆటంకం కలిగినా సహించేది లేదని, దానికి బాధ్యత ఖాకీలే తీసుకోవాలని అన్నారు. అంతే, క్రైమ్ రేట్ను తగ్గించే పనిలో పడ్డారు ఆ రాష్ట్ర పోలీసులు. యూపీ అంటే క్రైమ్ అనే పేరును ఏడాదిలోగా మార్చేయాలని అధికారులకు గట్టిగా ఆదేశాలిచ్చారు. అదే దిశగా అడుగులు వేస్తోంది యూపీ. మహిళా పోలీసులు సైతం తమ విధుల్ని నిర్భయంగా నిర్వర్తిస్తుండడం అందుకు నిదర్శనం. యోగి ఆదిత్యనాథ్ సీఎంగా 100 రోజుల పాలనలో తీసుకున్న మరో సంచలన నిర్ణయం గుట్కా, పాన్ మసాలాల నిషేధం. పరిసరాల పరిశుభ్రతకు యూపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నుంచి గ్రామాలు, పట్టణాలు సైతం శుభ్రంగా ఉండాలని యోగి స్వచ్ఛ భారత్ నినాదాన్ని వినిపించారు. మంత్రులు, పోలీసులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనివేళ్లలో పాన్, గుట్కాలు తినకూడదంటూ హెచ్చరించారు. అది స్ట్రిక్ట్ గా అమలవుతోంది. ఉత్తరప్రదేశ్లో దొంగతనాలు నేర చరిత్ర ఎక్కువ. 2015లో 49,491 దొంగతనం కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక గస్తీ చర్యలు చేపట్టారు. ఇది కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ చొరవే. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు పాలనలో మరింత పారదర్శకతను తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకునే క్రమంలో ముఖ్యమంత్రి యోగి తీసుకున్న మరో కీలక నిర్ణయం కేబినెట్లో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశించారు. అంతేకాదు, బీజేపీ నేతలు కాంట్రాక్టర్లకు దూరంగా ఉండాలని కూడా సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే యోగి సుమారు 100కు పైగా నేర చరిత్ర ఉన్న పోలీసులను సస్పెండ్ చేశారు. సమస్యలను నేరుగా తనకే ట్వీట్ చేసేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసుకున్నారు యోగి. ఏదైనా సమస్యలో బాధితులకు న్యాయం జరగకుంటే ట్వీట్ చేయాలని కోరడంతో పలు కంప్లైంట్లు వస్తున్నాయి. వాటిని అధికారులకు అప్పగించి పరిష్కారం వెంటనే అయ్యేలా చర్యలు తీసుకుంటోంది యోగి సర్కార్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కమలం సత్తా చాటింది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కుటిల రాజకీయాలు, కుటుంబ పాలనను చరమగీతం పాడుతూ కాషాయం అధికారంలోకి వచ్చింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత యూపీలో కమలనాథులు ప్రభుత్వ ఏర్పాటును చేయగలిగారు. అందుకే గతంలో పొరపాట్లను, ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుంటూ సరైన నాయకుడి అన్వేషణ చేశారు. ఎంతో మంది పేర్లను కాదని గోరఖ్పూర్ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ను సీఎంగా ఎన్నుకుని సంచలనం రేపారు. ఒకనాడు పార్లమెంటులో కన్నీళ్లు పెట్టుకున్న యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి. కానీ అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా. యోగి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహంత్ అవైద్యనాథ్ దత్తపుత్రుడు. గోరఖ్పూర్ మఠాధిపతిగా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆయనకు పట్టుంది. 5 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లవ్ జిహాద్ వ్యతిరేక ఉద్యమం, ఇతర మతాలు స్వీకరించిన హిందువులను వెనక్కు తీసుకువచ్చే ఘర్ వాపసీ ఉద్యమాలకు నాయకుడు. సూర్య నమస్కారాలు చేయని వారిని దేశం విడిచిపోమ్మంటారు. ఓ సందర్భంలో పార్టీ విప్ను కూడా ధిక్కరించి ఆత్మ ప్రబోధానుసారమే నడుస్తానని తేల్చి చెప్పిన వ్యక్తిత్వం ఆయనది. దూకుడుగల నేతగా యోగి ఆదిత్యనాథ్కు పేరు. యూపీలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్. ఇప్పుడు దేశం మొత్తం అదే పేరును స్మరిస్తోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేపథ్యం లేకుండా యోగి స్థాపించిన హిందూ యువవాహిని సంస్థ దేశంలో హిందుత్వవాదులకు అతిపెద్ద వేదిక. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం ఆయన అన్ని మతాల వారికి సమ ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. పాలనలో హిందూ, ముస్లిం తేడా లేదని కుండబద్దలు కొట్టారు. అందుకే యోగి అంటే ఇప్పుడు యూపీలో ముస్లింలు సైతం మా మంచి సీఎం అంటూ కొనియాడుతున్నారు. కరడుగట్టిన హిందుత్వవాదిగా పేరున్న యోగి ఆదిత్యనాథ్ కు ముస్లింల పట్ల తన వైఖరిని, సుహృద్భావ సంబంధాలను ముందు నుంచే తెలియజేస్తూ వచ్చారు. గోరఖ్నాథ్ ఆలయంలో యాసిన్ అన్సారీ అనే ముస్లిం వ్యక్తిని అకౌంటెంట్ గా నియమించారు. 35 ఏళ్లుగా ఆయన సేవలందిస్తున్నారు.
గోరఖ్నాథ్ ఆలయంలో ముస్లింలు చాలా మంది దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో వంటల నిర్వహణ బాధ్యతను మరో ముస్లిం చూస్తున్నారు. నిసార్ అహ్మద్ అనే ఓ ఇంజనీరు ఆలయానికి సేవలందించారు. మాన్ ముహమ్మద్ అనే మరో ముస్లిం ఆలయంలో చీఫ్ కేర్ టేకర్ గా పనిచేస్తున్నారు. మఠంలోని ఆవుల సంరక్షణ బాధ్యతను నిర్వహిస్తుంటారు.